హలో నంద్యాల హోమీస్, నేషనల్ కంప్యూటర్స్లో కంప్యూటర్ స్కిల్స్తో పాటు లైఫ్ స్కిల్స్ కూడా నేర్పిస్తాము. దానికే ఈ బెస్ట్ ఎగ్జాంపుల్. ఎలా ఉంటే మనకి రెస్పెక్ట్ వస్తుంది. రెస్పెక్ట్ అంటే మనం ఎవరికైనా మర్యాదగా మాట్లాడితే వాళ్ళు తిరిగి మనతో మర్యాదగా మాట్లాడతారు అన్నది. మనమే ఫస్ట్ మనల్ని ఎవరైనా గౌరవించాలి. నేను సర్ అంటే వాళ్ళు ఎవరు సర్ అనే అంటారు. సో రెస్పెక్ట్ అనేది ఎంతో ఎంతో ఇంపార్టెంట్. క్లియర్గా వాళ్ళకి అర్థమయ్యేటట్టు మాట్లాడడం చాలా చాలా ఇంపార్టెంట్. మాట్లాడి నాకేం అర్థం కావట్లేదని అంటే మనం తెలుగు మాట్లాడుతున్నాం, అయినా కానీ వాళ్ళకి ఎందుకు అర్థం కావట్లేదు అంటే మన సబ్జెక్ట్ క్లియర్గా వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పడం. తర్వాత రెస్పాన్సిబిలిటీ అంటే బాధ్యతగా ఉండడం. అంటే ఎక్కడ బాధ్యతగా ఉండాలి? మనం చేసే ప్రతి పనిలో, అది ఇంటి పనే, ఆఫీస్ పనే, స్కూల్ పనే, కాలేజ్ పనే సంబంధం లేదు. మనకి ఏదైతే పని చెప్పినారో ఆ పనిని బాధ్యతగా నిర్వహించి అది అయ్యిందో కాదో మనకి ఎవరైతే చెప్పారో వాళ్ళకి చెప్పడం. ఇలాంటి రెస్పాన్సిబిలిటీ చాలా చాలా ఇంపార్టెంట్. తర్వాత గుడ్ మేనర్ అంటే మనము మర్యాదగా మాట్లాడడం, లేదా ఇతరులతో మాట్లాడడం. మన ఇంటికి బంధువులు వచ్చినారు, వాళ్ళతో ఎలా మాట్లాడాలి ఒక్కసారి మీరు బాగా మర్యాదగా మాట్లాడి చూడండి. చాలా చాలా వాల్యూ ఉంటుంది మీకు. ఆనెస్టీ అంటే తెలుసు, నిజాయితీగా ఉండడం. అంటే ఎక్కడ నిజాయితీగా ఉండాలి అంటే నీ పనిలో నువ్వు నిజాయితీగా ఉండు. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దీనివల్ల నాకేం లాభం సార్ అంటే నీ యొక్క క్యారెక్టర్, నీ యొక్క వాల్యూను ఇంప్రూవ్ చేసుకోవడానికి ఇది చాలా దోహదపడుతుంది. ఎమోషనల్ కంట్రోల్. ఎవరైనా మనల్ని అంటే అది మంచి అయినా నిన్ను అప్రిషియేట్ చేసినారు, చాలా సంతోషపడి ఈరోజు నేను పార్టీ చేసుకుంటా, వాట్ ఈస్ దిస్, ఆ ఎమోషన్ అంతవరకే ఉండాలి. ఎమోషనల్ కంట్రోల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఆ టాపిక్ వరకే, తర్వాత మళ్ళీ నార్మల్ లైఫ్లో బాగుండాలి. ఇవి ఎవరైతే పాటిస్తారో వాళ్ళ రియల్ లైఫ్లో చాలా చాలా హ్యాపీగా ఉంటారు. షేరింగ్ అంటే ఏంటి? ఏదైనా మన దగ్గర ఉన్నది మిగతా వాళ్ళకి ఇవ్వడానికి అది చాలా ఉపయోగపడుతుంది. అది నాలెడ్జ్ కావచ్చు, మరి కమ్యూనికేషన్ కావచ్చు, డబ్బు కావచ్చు, ఫుడ్ కావచ్చు, వాట్ ఎవర్. నీ రెస్పెక్ట్ నిన్ను వాడు ఎప్పుడూ గుర్తుపెట్టుకుంటాడు. గ్రోత్ అనేది ఇంపార్టెంట్. గ్రోత్ అంటే ఏంటి? ఈ ఫ్యూచర్ పైన నేను కష్టపడి చదువుతాను, దానికి కావాల్సిన బుక్స్ కావాలి, అడగండి. మంచి కాలేజ్ చేరాలి, అడగండి. ఎందుకు? అవి మీ లైఫ్ను మిమ్మల్ని ఒక గ్రోత్, మీ డెవలప్మెంట్ కోసం బాగా ఉపయోగపడేటివి. రియల్ లైఫ్లో చాలా చాలా ఉంటాయి. ఇవన్నీ నేర్చుకోవాలంటే మీ టైం ఎక్కువ వేస్ట్ చేయను. నెక్స్ట్ టైము ఇంకా కొన్ని మీకు ఇంకా ఈజీగా ఉండేటివి చెప్తాను. సో ఈరోజు నుంచి మీరందరూ కూడా ఫస్ట్ రెస్పెక్ట్ ఇవ్వాల్సింది మీ పేరెంట్స్కి. మీ అందరికీ చెప్తున్నాను. రేపటి నుంచి అందరూ గుడ్ మార్నింగ్ చెప్పి చూడండి. వాళ్ళ రెస్పాన్స్ చూడండి. వాళ్ళు చదువుకున్నారా లేదా సంబంధం లేదు, వాళ్ళకి ఒక్కసారి చెప్పండి. మీరు చదువుకున్నారని వాళ్ళకి తెలుస్తుంది. కాబట్టి ఇంత డబ్బులు పెట్టి చదివించిన పేరెంట్స్కి మనం రెస్పెక్ట్ ఇవ్వాలా వద్దా? అమ్మ నాన్నకు హెల్ప్ చేయండి. ఆ టైం మీకు మళ్ళీ రాదు. అమ్మకి చేయండి. ఏ పని చేయండి. నేను చదువుకున్నాను, నేను కసుగొట్టాలన్నా అంటే కొట్టండి. అమ్మ కోసం హెల్ప్ చేయలేరా మీరు? ఇలాంటివి ఎన్ని పనులైనా చేసినా మనకు వాల్యూ తగ్గదు, ఇంకా పెరుగుతూనే ఉంటుంది. కాబట్టి కొన్ని ఖచ్చితంగా మీరు మీ లైఫ్లో ఎట్లా ఉన్నా మార్చుకోండి. ఎంత చదువు చదివినా, ఎన్ని ఉద్యోగాలు చేసినా, ఎంత పొజిషన్ ఉన్నా పేరెంట్స్కి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ ఇవ్వాలి. అంతేకాకుండా ప్రతి ఒక్కరితో మంచిగా మాట్లాడండి. మాట్లాడడం వల్ల ఏమవుతుంది? మీకు ఫ్రెండ్షిప్ పెరుగుతుంది, మీ వాల్యూ పెరుగుతుంది. అక్కడ మీరు ఎక్కడ ఇన్సల్ట్ గారు, మీకు చాలా చాలా విలువలు పెరుగుతాయి. ఓకే, ఇలాంటివి మీరు కొన్నైనా పాటిస్తారని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడే మీ పిల్లల్ని నేషనల్ కంప్యూటర్స్లో జాయిన్ చేయండి. లైఫ్లో ఎదగడానికి ఎన్నో విలువలు తెలుసుకొనివ్వండి. Join Nation Computers 924 7 277 353.